Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. Blunt ga no talking అనేయండి. ఓకే సార్ వద్దు మీరేం మాట్లాడానని విన్ను. మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్కి బాగా తెలుసు. మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారిని వదలను. మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి. మేము చెప్పేది కొంచెం వినండి సార్. ఏంటి? మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు. అయితే ఏంటి? దట్ ఈస్ మై డాటర్. ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు. ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు. బట్టలు ఇప్పించి మరీ నన్ను అరెస్ట్ చేస్తావా? అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా? కంప్లైంట్ ఇవ్వు. ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా. ఆడదానివై ఉండి బూతు చూకులేస్తున్నావు. ఈ విషయం తెలిస్తే నా కొడుక్కి బూతులు మాట్లాడేవంటే మందు పాత్ర పెట్టి పేల్చేస్తా. జాగ్రత్తమ్మా. రండమ్మా. మెల్లగా పదండి పదండి. దయచేయండి. ఒరే అబ్బాయి, సరిగ్గా టైంకి వచ్చావు. దీని సంగతి చూడు. నేను నీ తండ్రిని చెప్పినా వినకుండా వేడిలు వేసి తీసుకొచ్చి నా బట్టలు విప్పించి లాకప్పులో వేసిందిరా. అండర్వేర్ విప్పించలేదు, సంతోషించు. నా మీద జాలిపడి కాదుగా, మీ సేఫ్టీ కోసం ఇప్పించలేదు. చా ఊరుకో. ఎస్ఐ గారిని పట్టుకుని ఏంటో మాటలు. మీరు రండమ్మా. రండమ్మా. ఎక్స్క్యూజ్ మీ. yes అమ్మగారిని తీసుకొచ్చాను. నాన్నగారిని వదిలేస్తే. విక్టోరియా. ఎస్ మేడం. 2 టౌన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ బాటిల్స్ అమ్మిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది. ఊరుకోండి కానిస్టేబుల్ మేడం. ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా. సాక్ష్యాలా? ఈ కొడుకే అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడా ఆ తండ్రి? ఓరి దుర్మార్గ, ఈ కొడుక్కి తండ్రిగా ఎలా పుట్టావయ్యా నువ్వు? నాకేం తెలుసు, సంతకం పెట్టి వదిలేస్తామన్నారు. వదిలేస్తామన్నారా మందిస్తామన్నారా? ఏమో, మందులో గుర్తులేదు. ఆ కంప్లైంట్ తీసుకుని కోర్టుకు తీసుకెళ్ళండి. ఎస్ మ్యామ్. విక్టోరియా ఆగాగు. మనలో మన గొడవలు ఎందుకండి? మీరు మా ఫాదర్ని అరెస్ట్ చేసిన, నేను మీ మదర్ని అరెస్ట్ చేసిన, పోయేది మన డిపార్ట్మెంట్ పరువేగా. మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు. ఈ ఒక్కసారికి వదిలేండి. తెలివితేటలు నీకే కాదు మిస్టర్, తమరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు. మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా. వదిలేండి ఆ ముసలోని. మన సంగతి తెలియదేమో. నీకు అసలు బుద్ధుందా? తాగితే తాగి చచ్చావు. చీప్ గా స్కాచ్ బాటిల్ అమ్మడమేంటి? కాచి బాటిల్స్ ఉంటే నేను గమ్ముతాను రా, తాగుతా గానీ. అది కరెక్టేనండి. మరి అమ్మ కూడా నిన్ను ఎందుకు అరెస్ట్ చేసింది? ఇందాక ఇంటికి వచ్చి తలుపు తట్టింది. తలుపు తీసి ఎవరమ్మా అన్నాను. నేను మీ పక్కింటి అమ్మాయిని, మీ అబ్బాయి దగ్గర కిసాన్ లోన్ తీసుకున్నాను, ఇవి తీసుకోండి అని చెప్పి 2 బాటిల్స్ చేతిలో పెట్టింది. నేను నిజంగా లోపల తీసుకెళ్తున్నా. అంతే, బిలబలమంటూ అక్కడి నుంచి పోలీసుతో వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అంది. అమ్మదేనమ్మమ్మ అయిపోయింది. దీని పెళ్ళి అయిపోయింది. ఇదిగా తీసుకో. అయ్య బాబాయ్, తమరు ఆటో ఎస్ఐ గారు ఓవర్ మాత్రం డబ్బులు ఇచ్చేస్తున్నారేంటి? మాకేం ఫ్రీగా వద్దులే. బాగున్నారా? ఏంట్రా ఇంటర్ కాస్ట్ మ్యారేజా? లేదే. మరి పీటల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడేంటి? చిచి, అతను పెళ్లి చేసే పంతులు గారు రా. కూర్చో. మరి పెళ్లి కొడుకు ఎక్కడా? లోపల పంచె కట్టుకుంటున్నాడు. అయ్యా, పెళ్లి కుమారుని తీసుకురండి. హాయ్. ఇదేమిటండి, పెళ్లి కొడుకుని తీసినామంటే పెళ్లి కొడుకు తండ్రి దించి కూర్చోబెట్టారు. నేనే పెళ్లి కొడుకుని. 10 కోట్లు సంపాదించేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకుని ఫారెన్ వెళ్ళాను. సంపాదించేప్పుడు కొంచెం లేట్ అయింది. లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను. చిలక ముక్కుకు పుచ్చొంకాయ ఇలా వీడేం పెళ్లి కొడుకండి? ఆగండి. ఈ డైలాగ్ నేను బతికుంటే మా బాబు అనాలి. ఈవిడెవరు? మీ చెల్లెమో ఆడబడుచు కట్టడం కోసం పెళ్లి ఆకుంటుంది. మనకు అలాంటి వాళ్ళు ఎవరు లేరులే. ఏయ్ లేరా. ఎవరిని మిస్? నిన్నరా బద్మాష్. ఇంకా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటావు? ఎంతమందికి మూడు అవుతావు? ఏంటమ్మా, ఈయనకి ముందే పెళ్ళయిందా? పెళ్లి కాదు, పెళ్లిళ్ళు అయ్యాయి 6. మీరు డోంట్ వరీ మామగారు, వాళ్ళందరికీ విడాకులు ఇచ్చేసా. ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలా కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళ కూర్చుంటావా? ఇవన్నీ అడగడానికి నువ్వెవత్తవే? నువ్వు తాళి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధిరా. చూడమ్మా, పీటల మీద పెళ్ళాకపోతే దానికి జన్మలో పెళ్లి కాదు. ఎందుకు కాదు? నీ కూతురికేం తక్కువ? మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు. కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా? ఆ పిల్ల ఇష్టపడేగా పీటల మీద కూర్చుంది. ఈ 50 ఏళ్ల మోసాల మొగుడిని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా? మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా? ఏమ్మా, నీకు అందం లేదా, ఆస్తి లేదా? లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ధైర్యం లేదా? నీకు నచ్చిన వాడిని చేసుకునే దమ్ము లేదా? తాళి కట్టి ఉరితీసే తలారితో వెళ్లి నీ కన్నెతనాన్ని అర్పించుకుంటావా? జీవోత్సవంలా బ్రతుకుతావా? రేపు ఈ దుర్మార్గుడు నీ కట్నం లాక్కుని నిన్ను కొన్నాళ్ళు వాడుకుని అందరిలాగే నీకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకుంటాడు. గాడ్ ప్రామిస్, ఈసారి చేయను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మ్యారేజ్. రాస్కల్,
నేను పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు. ఆడదంటే చాటా చీపురు కాదు, మీ అవసరాలు తీర్చి మూల కూర్చోడానికి. అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది. నా కళ్ళు తెరిపించారు. పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి బ్రధవని చేసుకోను. పారా వీణ్ణి ఇలా వదిలేస్తే ఎలా? వీడి బండారం బయట పెట్టి పోలీసులకు పట్టిస్తాను. వదరా వద. పాపం పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు. డబ్బు అయితే పోయిందండి, పిల్ల జీవితం బాగుపడింది. అవును, మీ అబ్బాయికి పిల్లలెంతమంది? 3 ఉండేవారు, పెళ్ళయి ఉంటే. అంటే ఇంకా పెళ్లి కాలేదా? లేదు. మీ అమ్మాయికి అయిందా? మ్యాచెస్ చూస్తున్నా. అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా? వాట్? అపార్థం చేసుకోకండి. మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని. శ్రమదానం అంత బాగుంటుంది, కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు. చేసుకుంటారా? మన తెలివితేటలు ఉపయోగించి చేసుకున్నట్టు చేద్దాం. ఏంటి మగరా ఇలాగ స్టిక్ ఉప్పుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా? మెళ్ళో తాడు కట్టించుకొని సంఖ్యలో ఒక బిడ్డను వేసుకుంటే మదర్లా బాగుంటావుని ఒక మంచి సంబంధం చూశాను. అబ్బాయి వెరీ గుడ్, వెరీ హ్యాండ్సమ్ ఫెలో, సూపర్ ఉద్యోగం. నాకు పిచ్చగా నచ్చేశాడు. నీకు కాదు, నాకు నచ్చాలి. నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అంటూ టక్కున పడిపోతావు. పడిపోతాను, లేచి కూర్చుంటాను. ఫోటో తెప్పించు, చూసి చెప్తా. చూడు బేబీ, ఫోటోలు చూస్తే మోసపోతావు. మేకప్ వేసుకుని కలర్ ఫోటో దిగితే అప్పల్ నర్సయ్య కూడా అమితాబ్ బచ్చన్ లాగా అందంగా కనిపిస్తాడు. అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను. డైరెక్ట్ గా చూసే నచ్చాడనుకో ఫిక్స్ చేసేద్దాం. నో, నేను చేసుకోను. పిల్ల రంభలా ఉంటుందిరా. దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను. ఏ రోగం? నేను అమ్మాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించొచ్చు. ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్ల జోడు బాగుంటుంది. పైగా ఒకే డిపార్ట్మెంట్, కంబైన్డ్ గా జీపులో పోవచ్చు రావచ్చు. ఒకే డిపార్ట్మెంటా? ఎవరు? నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంట ఉన్నసాయి. అర్చన? అవును. ఓరి నా ఫాదర్, ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే. నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే. అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, ముహూర్తం పెట్టేయండి. హలో మదరు, కాస్త ఆగు. అబ్బాయి రావాలి, నేను చూడాలి, ఓకే చేయాలి. నీకు డెఫినెట్ గా నచ్చేస్తాడే. నచ్చిన తర్వాత పెడదాంలే, కంగారేం లేదు. టూ టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం? లేదే. ఏయ్ ఏంటే ఇది? ఎందుకు ఇలా వచ్చారు? డ్యూటీ మీద వచ్చాం. సిఐ గారు వస్తున్నారు. సిఐ గారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? రాగానే అడిగి చెప్తాం. ఈయన సిఐ ఎప్పుడయ్యారు? నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అదేమిటి బేబీ, ఇలా 2 చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్. సల్యూట్ చేస్తావేంటి? నమస్కారం చేయడానికి అతను గెస్ట్ కాదు. నిన్నటి దాకా యముడు, ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు. ఎస్, నీ మొగుడినవడానికే వచ్చాను. అవును, శోభనం పెళ్లి కూతుర్లా ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సార్, అది నాకు పెళ్లి చూపులు. ఓ, పెళ్లి చూపులా? ఈ క్యాండిడేటేనా పెళ్లి కొడుకు? ఆయనగా సార్. మరెవరు? ఎవరో నాకు తెలియదు సార్. ఓసి నా ఇన్నసెంట్ డాక్టరు, నిన్ను చూడటానికి వచ్చింది ఈయనే. ఈయన నాకు ముందెందుకు చెప్పలేదు? ముందు చెప్తే నువ్వు బాగుంటావనే మీ అమ్మగారు నేను కలిసి ఇలా నాటకం ఆడాం. ఇప్పుడు ఎస్ అంటానా? సస్తే మీ అబ్బాయిని చేసుకోను. అర్చన, కాల్ మీ ఎస్ఐ. సిఐ లెవెల్లో వస్తే ఎస్ సార్ అంటూ తలంచుకుని తాళి కట్టించుకుంటాననుకుంటున్నారా? సారీ. యూ డోంట్ వరీ, నేను వెళ్ళి మాట్లాడతాను. వాట్ బేబీ, అతనంతటా అతను నిన్నే పెళ్ళాడతానంటే ఏమిటిది? నేను అతన్ని చేసుకోను. ఏ, అతనికేం లోటు? అందం ఉంది, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది. వాటిని మించి పొగరు కూడా ఉంది. ఆ ఫిగర్ కి పొగరే అందం. పైగా మగాడు ఎంత పొగరుగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు. నీకు తెలీదమ్మా, అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది నా మీద కసి తీర్చుకోవాలని.